ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా వెలిగిన నటి ఆర్కే రోజా తన చిరునవ్వుతో అందరిని కూడా ఆకర్షించింది. మన తెలుగు, కన్నడ, తమిళ ఒక పెద్ద స్టార్స్తో నటించి పేరు ప్రఖ్యాతులు కూడా సంపాదించిన రోజా తరువాత రాజకీయ రంగంలోకి అడుగుపెట్టింది. అక్కడ నుండి రోజాకు రాజకీయాల్లో ఎదగడానికి అవకాశం కూడా వచ్చింది. సినిమా యొక్క రియాలిటీ షోకి జడ్జ్గా ఉన్న రోజా రాజకీయం అంటే ఏమిటో తెలియకుండానే రాజకీయాల్లోకి అడుగుపెట్టింది. విజయం రహస్యం ఏమిటో గ్రహించి తనను తాను మార్చుకుని రాజకీయాల్లో తనదైన ప్రత్యేక ముద్ర కూడా వేసుకుంది. గతంలో చంద్రబాబు నాయుడు టీడీపీ పార్టీలో ఉన్న రోజా టీడీపీని వదిలి వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరింది. అక్కడ నుండి ఆమె అదృష్టం మారిపోయింది. తాను బయటకు వచ్చిన ఆపోజిషన్ పార్టీ అయిన వైఎస్ కాంగ్రెస్లో చేరి జగన్ మంత్రివర్గం అంటే ఆ ఒక క్యాబినెట్లో మంత్రివర్గంలో ఎమ్మెల్యేగా ఒక మినిస్టర్గా అధికారం కూడా చేపట్టడం ద్వారా రోజా తనదైన కొత్త చరిత్ర కూడా సృష్టించారు. మంత్రి అయిన తరువాత ఏ ఒక్క రియాలిటీ షోలను కూడా కనిపించకుండా బిజీగా గడిపిన రోజా ఇటీవలి ఎన్నికలో ఓడిపోయిన తరువాత కొంతకాలం ఎక్కడ కనిపించలేదు. అయితే రోజా ఇప్పుడు మళ్ళీ ఒక ఎంటర్టైన్మెంట్ ఛానల్లోకి రియాలిటీ షోలో కనిపించగా ఒక జడ్జిగా కనిపించడంతో ఆమె అభిమానులకు నిజంగా సంతోషకరమైన విచారం.